జై మాతాది, జై మా కామాఖ్య, జై శ్రీ మహాకాల్ మహారాజ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మేము మీకు దేవరాధ ట్రస్ట్ వారు తయారు చేసిన ఆవు పేడతో తయారు చేసిన హవన పాత్రలను చూపిస్తున్నాము. ఇవి పూర్తిగా స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేయబడ్డాయి. ప్రతి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరాన్ని అందించడానికి ఇవి సృష్టించబడ్డాయి. ఇంట్లోకి వ్యాధి, దుఃఖం మరియు శోకం ప్రవేశించకుండా నిరోధించడానికి ఇవి రూపొందించబడ్డాయి. మీరు ఈ పాత్రలో సులభంగా 100 ఆహుతులు సమర్పించవచ్చు. ఈరోజు మేము దీనిని ఎలా వెలిగించాలి, దీంతో హోమం ఎలా చేయాలి అనేది మేము మీకు చూపిస్తాము. మీకు ఎవరికైనా కానీ ఈ హవన కుండీలు కావాలంటే కనుక దేవరాధ ట్రస్ట్ ఫోన్ చేసి సంప్రదించవచ్చు. మరియు మేము దీన్ని కేవలం హిందూ సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే చేస్తున్నాము. ఇందులో ఎటువంటి లాభాపేక్ష లేదు. ఈరోజు మేము దాన్ని ఎలా ఉపయోగించాలో మీకు చూపిస్తాము. ఒక చిన్న హవనం ఎలా చేయాలో చూపిస్తాము. మేము దాన్ని సిద్ధం చేసి ఎలా చేయాలో మీకు చూపిస్తాము. మేము మీకు హవనం కోసం మంత్రాలను కూడా అందిస్తాము. దీంతోపాటు హవనం కోసం ఏ మంత్రాలు ఉపయోగించవచ్చో తెలియజేసే ఒక పుస్తకం మీకు లభిస్తుంది. అలాగే ఈ హవనం చేయడానికి ఎటువంటి గురుదీక్ష అవసరం లేదు. ముందుగా మనం ఒక స్టీల్ ప్లేట్ తీసుకోవాలి. దానిలో నేను 3 చిన్న ప్రమిదలు పెడుతున్నాను. మీరు కావాలంటే ప్రమిదలు కాకుండా స్టీల్ బోల్ట్ లాంటివి పెట్టచ్చు. లేదా ఏదైనా మండకుండా ఉండే పదార్థాలను 3 పెట్టండి. మధ్యలో కర్పూరాన్ని పెట్టండి, దాన్ని వెలిగించండి. దానిపైన మన హవన కుండీని పెట్టండి. ఒకసారి హవన కుండీకి అగ్ని వెలిగిన తర్వాత ఈ విధంగా మంత్రాలు చదవాలి. అగ్నిదేవతాభ్యో నమో నమః అని జపించాలి. మనం ఓం అగ్నిజ్యోతి అగ్నిస్వాహ, సూర్యజ్యోతి జ్యోతిస్వాహ, అగ్నివర్చోజ్యోతి వర్చోస్వాహ, సూర్యజ్యోతి జ్యోతిస్వాహ అని జపిస్తే ఇది అగ్నిదేవుడిని ఆవాహన చేస్తుంది. మీరు దేవతాభ్యో నమో నమః లేదా ఓం అగ్నియే నమో నమః అని కూడా జపించవచ్చు. నామమంత్రాన్ని జపించడం కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఆసీనులై ఉన్నారు లేదా దానిని వెలిగించారు. దీని యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఏమిటంటే ఇది ఆవు పేడతో తయారు చేయబడింది మరియు ఆవు పేడలో ఆమ్లానికి సంబంధించిన 2 పదార్థాలు ఉంటాయి. వాటి పొగ వల్ల కంటి నుంచి నీరు కారుతుంది. మేము ఒక యంత్రాన్ని ఉపయోగించి ఆవు పేడ నుంచి యూరియా మరియు మీథేన్ అనే పదార్థాలను విడిచేసాము. కాబట్టి మీ కంటికి ఎటువంటి నష్టం కలగదు. అందువల్ల దాని పొగ వల్ల మీకు ఎలాంటి హాని కలిగే అవకాశం లేదు. కాబట్టి మేము దీన్ని సిద్ధం చేశామని ఎలా సిద్ధం చేసామో మీరు చూడవచ్చు. నిప్పు మండడం ప్రారంభమైంది. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకోండి. మీరు ఈ నెయ్యిని ఉపయోగించవచ్చు. మీరు కోరుకుంటే నెయ్యితో కూడా హవనం చేయవచ్చు. ఈ విధంగా మంత్రాలు చదవండి. ఓం శ్రీమాన్ మహాగణపతయే స్వాహ, ఓం ఉమా మహేశ్వరాభ్యో స్వాహ, ఓం శశిపురంధరభ్యో స్వాహ, ఓం వాణి హిరణ్యగర్భాభ్యో స్వాహ, ఓం లక్ష్మీనారాయణాయ స్వాహ, ఓం కులదేవతాభ్యో స్వాహ, ఓం ఇష్టదేవతాభ్యో స్వాహ, ఓం గ్రామదేవతాభ్యో స్వాహ, ఓం స్థానదేవతాభ్యో స్వాహ, ఓం సర్వేభ్యో ఓం సర్వేభ్యో స్వాహ, సిద్ధాయ స్వాహ, ఓం నవగ్రహ దేవతాభ్యో స్వాహ, ఓం వాస్తుదేవతాభ్యో స్వాహ, ఓం గురుభ్యో స్వాహ, ఓం మాతపితజన్ కమలేభ్య స్వాహ, ఓం చతుషష్ఠి యోగిని దేవేభ్యో స్వాహ, ఓం సప్తగత మాతృకా దేవతాభ్యో స్వాహ, ఓం సప్తసాగరేభ్యో స్వాహ, ఓం భంభైరవాయ స్వాహ, ఓం కాళికాయ స్వాహ, ఓం హనుమతే స్వాహ, ఓం హనుమతే రామదూతాయ స్వాహ, ఓం కృష్ణాయ స్వాహ, ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, ఓం నమో నారాయణాయ స్వాహ, ఓం లక్ష్మీనారాయణాయ స్వాహ, ఓం బ్రహ్మణ్ స్వాహ, ఓం విష్ణవే స్వాహ, ఓం మహేశ్వరాయ స్వాహ, ఓం రుద్రాయ స్వాహ, ఓం శివాయ స్వాహ, ఓం స్వాహ, ఓం సదాశివాయ స్వాహ, ఓం సదాశివాయ స్వాహ, ఈశానాయ స్వాహ, ఓం పరమాత్మనే స్వాహ, ఓం దశదిక్పాలకాయ స్వాహ, ఓం పంచోక్పాలాయ స్వాహ, ఓం వసుంధరాయ స్వాహ, ఓం మహాలక్ష్మి స్వాహ, ఓం సరస్వతి స్వాహ, ఓం దుర్గాయ స్వాహ, ఓం హనుమతే స్వాహ అంటూ పూర్వీకుల పేరు కూడా మనం ఆహుతులవచ్చు. కాబట్టి పూర్వీకుల పేరు తెస్తే అది ఆవు పేడతో చేసినందున పూర్వీకులు చాలా సంతోషిస్తారు. మరియు మీరు చూస్తున్న ఈ హవన సామాగ్రిలో కనీసం 10 మూలికలను చేర్చాము. ఆ 10 మూలికల పేర్లను కూడా మేము మీకు తెలియజేస్తాము. మీకు కావాలంటే మీరు దీనిని మీరే తయారు చేసుకోవచ్చు. లేదా కావాలంటే ఈ హవన సామాగ్రిని మా నుండి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా పితృదేవతలకు
పితృదేవతల కోసం హవనం చేసేటప్పుడు ఓం పితృదేవతాయ స్వధ, ప్రతి చోట స్వాహ స్వాహ అంట కదా. మనం దేవతలకైనా దేవుడికైనా మనం హోమం చేసేటప్పుడు స్వాహ అనాలి. కానీ పితృదేవతలకు మాత్రం పితృదేవతాయ స్వధ అని అని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు మనపై కోపంగా ఉన్నట్లయితే దాన్ని కూడా నయం చేయవచ్చు. పూర్వీకులు సంతోషిస్తారు. మీరు ఈ హోత్రాన్ని ప్రతిరోజు చేయడం ప్రారంభిస్తే మీ ఇంట్లోకి తప్పకుండా సుఖం వస్తుంది. కానీ కొంతకాలం తర్వాత మీరు చాలా కాలంగా హవనం చేయకపోవడం, ఇంటిని శుద్ధి చేయకపోవడం వల్ల దయ్యాలు, దుష్టశక్తులు వచ్చి ఉండవచ్చు. అప్పుడు మీరు వాటన్నిటి నుండి విముక్తి పొందుతారు. నేను హనుమంతుడు, భైరవుడు, దేవి నామాలను జపించినట్లుగా మీరు కూడా ప్రతిరోజు వారి నామాలను వింటూ హవనం చేస్తే వారి శక్తి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది మరియు ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి ఈ హవన కప్పులు ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక దేవరాజ ట్రస్ట్ వారిని సంప్రదించండి. జై మాతాది.